ప్రాఫెసీస్ అంటే ఎలా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి, ప్రవచనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. అప్పటికి గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ ఇంకా బొడ్డు కోసుకుని పుట్ల, అసలు అతను ఎలా ఉంటాడో కూడా ఎవడో తెలియదు. సామ్రాజ్యం స్థాపించబడ్డమాట పక్కన పెడితే ఆ సామ్రాజ్యాన్ని స్థాపించేవాడికే ఇంకా జన్మ జరగలేదు. అలెగ్జాండర్ వాళ్ళ నాన్నగారు కూడా పుట్టలేదు, అలెగ్జాండర్ గురువు గారు కూడా పుట్టలేదు. వాళ్ళెవరూ పుట్టక ముందు డానియల్ అనే ఒక మహాశక్తివంతుడైన ప్రవక్త రాశాడు. ఏం రాశాడు తెలుసా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం మీరు చదవండి, ఆశ్చర్యపోండి అంతే. దట్ ఈస్ బైబిల్, దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బైబిల్. ఊరికే గుడ్డిగా విజయప్రసాద్ రెడ్డి అనేవాడు బైబిల్ పట్టుకుని తిరగట్లా, ఊరికే గుడ్డిగా ఏదో చదివేసేసి ఏదో మతం, ఈ మతంలో పోతే బాగుంటుంది అని మతంలో పోయినోడు కాడు. నేను రీసెర్చ్ చేస్తున్నాను, నేను బైబిల్ని రీసెర్చ్ చేసి బైబిల్ని అర్థం చేసుకుని బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని చదువుకొని ఆశ్చర్యచకితుడనై బైబిల్ని అనుసరిస్తున్నాను, క్రీస్తును వెంబడిస్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ ఏ బ్లైండ్ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను బ్లైండ్గా యేసుక్రీస్తును అనుసరిస్తున్నవాడను కాదు, బ్లైండ్గా యేసుక్రీస్తును ప్రకటిస్తున్నవాడను కాదు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. పైన 4 రాజ్యాల ప్రస్తావన తీసుకొచ్చాడు, ఇంకా జరక్క మునిపే 2వ నంబర్లో ఉన్నాడు. అప్పటికి 3వ నెంబర్ ఎవరిది? ది గ్రేట్ అలెగ్జాండర్, గ్రీక్ వీరుడిది. 4వ నెంబర్ ఎవరిది? రోమన్లది. అసలు వాళ్ళు ఎవరు ఇంకా అప్పటికి పుట్టలేదు. వాళ్ళెవరు పుట్టక మునుపు ఈ మహాభక్తుడు షోషను కోటలో, బబులోను పరిపాలనలో, మాదీయ పారసీకుల పరిపాలనలో రాస్తున్నాడు. ఇరాక్, ఇరాన్ పక్కపక్కనే ఉంటే దేశాలు మీ అందరికి తెలుసు, కావాలంటే జియోగ్రాఫికల్గా మ్యాప్స్ చూసుకోండి. అక్కడుండి రాస్తున్నాడు. దైవ దర్శనాలు పొంది దేవుని శక్తి కలిగిన వాడై, దేవుని జ్ఞానం కలిగిన వాడై ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు రాశాడు. నెరవేరిన వాస్తవాలు ఈరోజు గ్రంథస్థం చేయబడి మన కళ్ళ ముందు కనబడి మనల్ని షాక్కి గురి చేస్తున్నాయి. నిజంగా మీరు మనసు పెట్టి హిస్టారికల్ ఎవిడెన్సెస్తో బైబిల్ ధ్యానిస్తే అడుగు అడుగున షాక్ అవుతూనే ఉంటారు. సెమినార్స్లో ఇలాంటి టాపిక్స్ చాలా మాట్లాడేశాను నేను. మెసొపొటేమియా నాగరికత దగ్గర నుంచి మాట్లాడాను నేను. ప్రపంచ నాగరికతలకు పుట్టినిల్లు అంటారు మెసొపొటేమియా నాగరికతని. ఆ తర్వాత ఈజిప్షియన్ సివిలైజేషన్, నైలు నది నాగరికత, హరప్ప మెహంజోదారో నాగరికత, ఇవన్నీ పురాతన నాగరికతలు. చరిత్ర చదివినోడు తెలుస్తాయి ఇవన్నీ. ఇక్కడ మీరు చదువుతున్నటువంటి ఈ చరిత్రలో ఏం చెప్తున్నాడంటే, ఆ రాజుల కాలంలో అంటే రోమన్ల కాలంలో పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి ఎన్నటికీ నాశనం కలగదు అన్నాడు. ఆ రాజ్యం పేరే క్రిస్టియానిటీ. ఏంటి? క్రైస్తవ్యం. ఆ రాజ్యం పేరేమిటి? క్రైస్తవ్యం. దానికి నాశనం కలగదు. ఆ రాజు ఎవరికి కనబడడు, అది ఆత్మ సంబంధమైన రాజ్యం. పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడిగితే, ఎస్ నీవు అన్నట్టు నేను రాజునే అంటాడు. మరి నీ రాజ్యం ఏది అంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అని చెప్తాడు. సో ఆ ప్రొఫెసీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నెరవేరుతోంది. నేటికి క్రిస్టియానిటీ ఉనికిలో ఉంది.